హలో గాయస్, మనకి ఇంగ్లాండ్తో సిరీస్ జరగబోతుంది కదా, అదే జూన్ 20th నుంచి. అయితే మరి దానికంటే ముందు కొంచెం ప్రాక్టీస్ సెషన్ కావాలి కదా మన వాళ్ళకి. సో మరి ప్రాక్టీస్ సెషన్ జరిగినాయి కదా మొన్న, ఏది 2 టెస్టులు, ఏది అనాధికారిక టెస్టులు. సో మరి దాంట్లో రిజల్ట్ వచ్చిందా భయ్యా అంటే ఎక్కడ వచ్చింది? రిజల్టే రాలేదు అక్కడ. సో మరి కానీ అక్కడ మ్యాచ్లు ఆడారు కాబట్టి అక్కడ మన బ్యాట్స్మెన్స్ గురించి ఒక ఐడియా వచ్చింది. మరి జైస్వాల్ తప్ప మిగతా బ్యాట్స్మెన్స్ అందరూ కూడా ఓకే, మంచి పర్ఫార్మెన్సే ఇచ్చారు. సో మరి బౌలర్స్ పరంగా ఎలా ఉంది భయ్యా అంటే మనకి షార్దుల్ ఠాకూర్, కొంచెం నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరూ కొంచెం నిరాశపరిచారనే చెప్పాలి. సో మరి రేపు రికవర్ అవుతారనుకోండి, అది పక్కన పెడితే మరి అయిపోయిన పురాణం ఎందుకు భయ్యా, రాబోయే పురాణం గురించి చెప్పు అన్నావు అనుకో, అదే చెప్తున్నా విను. రేపు మనకి 5 టెస్టుల మ్యాచ్లు సిరీస్ జరుగుతున్నాయి కదా. సో మరి దీని గురించి వాళ్ళ కోచ్ అయిన బ్రెండన్ మెక్లో ఏమంటున్నాడు తెలుసా? మరి ఇప్పుడు వాళ్ళు 2 టెస్ట్ మ్యాచ్లు ఆడొచ్చారు అనాధికారిక టెస్ట్లో. ఓకే, మా మీద ఆడటానికి సంసిద్ధంగానే ఉన్నాం అనుకుంటున్నారు వాళ్ళు. ఓకే అనుకోనండి, కానీ వాళ్ళు ఎంత సంసిద్ధంగా మా మీదకి వచ్చినా సరే వాళ్ళ మీద ఎలా గెలవాలనేది మాకు తెలుసు కదా అంటున్నాడు. ఎలా తెలుసు భయ్యా అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక అపోహ ఉండిద్ది, మా కళ్ళే స్టార్ బౌలర్లు లేరు, ఈజీగా కొట్టేద్దాం అని అనుకునే వస్తారు వాళ్ళు. సో కానీ మా కళ్ళే స్టార్ బౌలర్స్ జోఫ్రా ఆర్చర్, మార్క్వుడ్ లాంటి వాళ్ళు లేకపోవచ్చు, కానీ క్రిస్ వోక్స్, జెమీ ఓవర్టన్, షోయబ్ బషీర్ ఇలాంటి బౌలర్స్ ఉన్నారు కదా. సో మరి ఇంత మంచి బౌలింగ్ అటాక్ పెట్టుకొని మేము వాళ్ళ మీద ఎందుకు ఓడిపోతాం? ఖచ్చితంగా ఈ 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ గెలిచేది మేమే అని చెప్పేసి ఒక ధీమా వ్యక్తం చేశాడు బ్రెండన్ మెక్లో. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు? మరి సిరీస్ మనం కొడతామా లేదంటే వాళ్ళు గెలుస్తారా? ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసేయండి.